మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన గురించి ఒక మాట అనుకుంటుంటాడు. ఏమనంటే తన యొక్క స్థితిని బట్టి తను ఏమై ఉన్నాడో, అసలు ఎందుకున్నానో అన్న దాని గురించి ఒక మాట చెప్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితనని, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితనయ్యాను. స్తోత్రం, హల్లెలూయా. ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనై అయినను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలిగిన బహుమానమును పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను అని మాట చెప్తాడు పౌలు గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదివరకే నేను గెలిచానని చెప్పుకోవట్లేదు, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానని చెప్పుకోవట్లేదు, ఏడని పొందానని చెప్పుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను, ఎందుకోసం దేవుడి చేతను పట్టబడి ఈ రకమైన ఆ పరిచర్య ధర్మంలో ముందుకు సాగుతున్నాను, ఆ పట్టబడిన దానికోసం నేను ఏం చేస్తున్నాను, పరిగెడుతున్నాను అనే మాట చెప్తాడు పౌలు గారు. నేను ఏం చేస్తున్నాను, పరిగెడుతున్నాను. అయితే ఇందుని ఇలా పరిగెట్టే క్రమంలో నేనేం చేస్తున్నాను తెలుసా, దీనికోసం నా వెనకున్నవన్నిటిని మర్చిపోతూ ముందున్న వాటి కోసం వేదన పడుతున్నానని మాట చెప్తాడు. వెనకున్న వాటిని ఏం చేస్తున్నాడట, మర్చిపోతూ ముందున్న వాటి కోసం ఏం చేస్తున్నాడు, వేదన పడుతున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందవలనని గురి యొద్దకే నా పరుగు గురి యొద్దకే నా పరుగు పరిగెడుతున్నానని మాట చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలకించండి బాబు, అందరికి ఫోన్ ఆపాల దయచేసి. గురి యొద్దకి నేను పరుగు పరిగెడుతున్నాను. ఈ రోజున ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నాము, ఏ పరుగు పరిగెడుతున్నాము, అరే ఏ గురి కలిగి ఉన్నాము, దేవుళ్ళు గెలిచామని చెప్పుకుంటున్నామా, నేను దేవుడు పెట్టినని చెప్పుకుంటున్నా. గెలిచామని మాటకు అర్థమేంటి, సంపూర్ణ సిద్ధి పొందానని చెప్పడానికి అర్థమేంటి, అసలు సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి, అన్ని విషయాలు నేను పరిపూర్ణుడి అని చెప్పుకోవడంలో అర్థమేమి ఉంటుందా? భక్తి చేసే కొద్దీ ఇంకా భక్తి చేయాలి, కానీ ఆ భక్తిలో పరిపక్వత రావాలి. కానీ సంపూర్ణమైన సిద్ధి అంటే మన భక్తి విషయంలో ఇంతవరకే భక్తి అనడానికి లేదు, ఇంతవరకే భక్తి అనడానికి లేదు. ఏం చేయాలి, ఆ భక్తిని రోజులో ఆ భక్తిని మన యొక్క భక్తిని ఏం చేయాలి, రోజుకి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, రోజుకి సాధన చేసుకోవాలి. ఏంటి, వాక్యం చదివితే సరిపోద్దా? వాక్యం చదవడే కాదు, దాన్ని అర్థం చేసుకోవాలంటే ధ్యానించాలి. ఎక్కువగా వాక్యపు జ్ఞానంతో నింపబడేటట్టు మనము ఎక్కువగా తరిపి తీసుకోవాలి. ఏంటి అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ప్రార్థన చేసుకుంటే సరిపోద్దా? నీ మనసు విప్పి అరమరక లేకుండా దేవుడితో మాట్లాడుతుండాలి ప్రతినిత్యము, సమయం అనక అసమయం అనక. ప్రార్థన ఒకటంటే సరిపోతుందా? ప్రార్థనతో పాటు ఉపవాసం యాడ్ చేసుకోవాలి. ఉపవాసం నీ శరీరాన్ని కాల్చుకోవాలి. అయ్యా పౌలు గారు అంటారు కదా, పౌలు గారు ఏమంటారు, నా మట్టికైతే కాదు కానీ ఇక్కడ ఏమంటాడు, నా కాల్చుకున్నట్టుకు శరీరం అప్పగించినను నేను ప్రేమ లేని వాడిని అయితే నేను వెళ్తున్నంటాడు. వాడు నాకు ఏ ప్రయోజనమో ఉండదు అంటాడు. ఈ శరీరాన్ని కాల్చుకుంటే సరిపోదు, ఏముండాలి, మనలో క్రియలు ఉండాలి కదా. మనలో ఏముండాలి, క్రియలు ఉండాలి. మంచి క్రియలు లేకపోతే ఎందుకో
ఉపవాసం ఉన్నాను, భక్తి బాగా చేస్తున్నాను, విశ్వాసం కలిగి ఉన్నాను, ఏంటి ఏంటి ప్రార్థన చేస్తున్నాను, దైవ సన్నిధానానికి క్రమం తప్పకుండా వస్తున్నాను అని చెప్పుకోవడం అర్థం లేదు. మనకేముండాలి? క్రియలు ఉండాల. ఏముండాలమ్మా? ఇక్కడ ఏమంటాడు? కాల్చుటకున్న శరీరం అంతయు అప్పగించులను నేను ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమిటి అంటాడు. దినస్తోత్రం హల్లెలూయా. నా శరీరాన్ని కాల్చుకున్నంత ఉపవాసం నేను ఉన్నప్పటికీ కూడా నాలో ప్రేమ లేకపోతే, దైవికమైన ప్రేమ నాలో కలిగి ఉండకపోతే, ఎదుటి వాడిని ప్రేమించాలని మనసు లేని వాడిని అయితే, నేను కఠినాత్ముడిగా ఉంటే ఏంటండి నాకేమి ప్రయోజనము అంటాడు. ఎవరు? పౌలు గారు. ఎవరండి? ఎవరు? పౌలు గారు. అందుకే అంటాడు కదా, ఇదివరకే నేను గెలిచానని చెప్పుకోవట్లేదు, ఇదివరకు నేను సంపూర్ణమైన సిద్ధి పొందానని చెప్పుకోవట్లేదు, కానీ దేని నిమిత్తమే క్రీస్తు చేత పట్టబడ్డాను, దానికోసమే, ఆ పట్టబడిన దానికోసం నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. దినస్తోత్రం హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం ఎందుకోసం పట్టబడ్డాడు పౌలు గారు? ఏంటి? శిష్యులతో ఒక మాట అంటాడు యేసుప్రభు వారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరేం చేయాలి? సువార్త ప్రకటించమంటారు. సువార్త అనే మాటకు అర్థం ఏంటి? సువార్త ఏం చెప్తావు? సువార్త దేవుడు పుట్టు గురించి చెప్తావు. ఆయన రక్షకుడిగా మన కోసమే పుట్టాడు. ఏంటి 33 సంవత్సరాలు బ్రతికి పాపము లేనివాడిగా జీవించాడు. ఆయన నీతిమంతుడు. ఆయన మన పాప నిమిత్తమే చనిపోయాడు, పునరుద్ధానుడే తిరిగి లేచాడు అన్న దాని గురించి ఈ శుభవార్తను ఏం చేయాలి? లోకమంతటికి ఏం చేయమంటున్నాడు? చెప్పమంటున్నాడు దేవుడు. అదే పనిని ఇది ఏం చేశాడట? ఆ పనిని ఏం చేశాడట? ఆ సువార్త అనే దాని విషయమై పట్టబడ్డాడట. ఎవరు? క్రీస్తు నిమిత్తమై పౌలు గారు ఆ విధంగా పట్టబడ్డాడ. అలా పట్టబడి ఎవరు కనబడినా సరే దేవుని మాటలు చెప్పాలి అనే ఆత్రత, ఆశ ఏంటండి ఈ పౌలు గారిలోని ఉంది కాబట్టి, ఆ అభిలాష ఉంది కాబట్టి చెప్పాలని ఆ కుతూహలం ఏం చేస్తుంది? పౌలు గారిని కుదురుగా ఉండవట్లేదు. అందుకే అంటాడు, దావీదు అంటాడు కదా, నీ ఇంటిని గుర్చిన ఆశ నన్ను భక్షించుచున్నది. ఏంటిని గుర్చిన ఆశ? ఏంటిని గుర్చిన ఆశ? ప్రభు ఇంటిని గుర్చిన ఆశ మనల్ని ఏం చేస్తుందంట? దావీదుని భక్షించేస్తున్నాడు, తినేస్తున్నాడు లోపల. అయ్యో, నా ప్రభు పని చేయలేదు, నా ప్రభు తగ్గట్టు నేను బ్రతకలేకపోతున్నాను, నా జీవితాన్ని పరిశుద్ధంగా కట్టుకోలేకపోతున్నాను, నా ప్రభు కొరకు ఏం చేస్తున్నా ప్రభుకి నా ద్వారా భయం వస్తుంది అనే ఆ తపన, ఆ కుతూహలము ఈ రోజున దేవుడి ప్రజలు కనబట్టలేదట. ఈ రోజున దేవుడి ప్రజలు ఏంట్లేదట? కనబట్టలేదట. నా ఇంటిని కూర్చుని ఆశ నన్ను భక్షించుతుందని ప్రార్థన చేస్తున్న అదే దావీదు గారు. అలాగా పౌలు గారికి అదే కుతూహలం ఉంది, పౌలు గారికి అదే భావం ఉంది. క్రీస్తు నిమిత్తము క్రీస్తు నిమిత్తం దేని నిమిత్తము క్రీస్తు చేతని పట్టబడ్డాను, దాన్ని పట్టుకుని వాళ్ళని పరిగెడుతున్నాను తప్ప నా సొంత ప్రయోజనం కోసం పరిగెట్టలేదు, నా సొంత యాపకాల కోసం పరిగెట్టలేదు. నా ఉద్యోగం వస్తే, ఉద్యోగం కాకపోతే డబ్బు కావాలి, ఉద్యోగం కోసం నేను పరిగెడుతున్నావేమో, లేకపోతే బిజినెస్ ఆగిపోద్దని ఆ బిజినెస్ ను కాపాడుకోవడానికి పరిగెడుతున్నావేమో. లోకంలో ఐక్యమైన దాన్ని ఏమంటారు, ఏం తిందామా, ఏం కట్టుకుందామా, ఏం ధరించుకుందామా అనే ఐక్యమైన విచారాల కోసము అవన్నీ నీ మైండ్ సెట్ లో పెట్టుకొని వాటి గురించి వీటి గురించి పరిగెడుతున్నావేమో. పరిగెట్టవలసింది ఒకటి ఉంది. ప్రియులారా, ఆత్మీయులారా, ప్రియమైన సంగమా, దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. నువ్వు దాని గురించి నువ్వేం చేయలేకపోతున్నావో పట్టబడే విధంగా పౌలు గారు పట్టబడాడట. ఆ పట్టబడ్డాడు కదా, ఆ భారము, ప్రభు కోసము పని చేయాలనే భారము. ఆయన పని చేయకపోతే డబ్బులు వస్తాయా? ఒక పక్క ఆ ధ్యానాలు కూట్టుకుంటూనే, ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటూనే, అది దేవుడి పనుల్లో నమ్మకంగా దేవుడి పని కనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా సువార్త అందిస్తూ తన ప్రయత్నాలు అలా చేస్తూనే పోయాడట. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సువార్త చేస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఇబ్బందులు, దేని నిమిత్తం క్రీస్తు చేత నేను పట్టబడ్డాను, దాన్ని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుతున్నాను. ఈ లోపల నాకు ఎన్ని అవాంతరాలు రాని,
ఎన్ని ఇబ్బందులు రాని నా సువార్త ఏం చేయకూడదు, నేను ఆపను. ఈ మధ్య కాలంలో పాస్టమ్ గారు వేరే దగ్గరికి మరి సువార్తకి వెళ్ళిందంట. సువార్తకి వెళ్తున్నప్పుడు ఆ పాంప్లెట్స్ ఇస్తూ దేవుని గురించి చెప్తున్నప్పుడు ఎవరో కొంతమంది నచ్చలేని వారు వాళ్ళు పట్టుకొని వీళ్ళిద్దరు వెళ్ళారట. పట్టుకొని వాళ్ళు పట్టుకుందామని చూసారట, కానీ దొరకలేదు. అయితే వారు వార్నింగ్ ఇచ్చారట, ఈసారి మా ఏరియా కానీ వస్తే బట్టలు చింపేస్తాము, లేకపోతే ఇంకేదో చేసేస్తాము, ఇంకేదో అనేసి ఏదేదో వాటి నోటికి వచ్చిన మాటలు మాట్లాడారట. అయితే వారు పట్టుకుంటే కొట్టేవారేమో, కొట్టినా సరే దేవుని కోసం పరిగెట్టాలని, దేవుని గురించి కొంతమందికి చెప్పాలని, కొన్ని ఆత్మలు సంపాదించుకోవాలని భారము ఒక సేవకురాలుగా ఆమెకు ఉంది కాబట్టి ఆ భారంతో వెళ్ళగలిగింది. అలాగే అదే భారము ఈ రోజున దైవ పిల్లలందరికీ కూడా ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నేను చేయలేను, ఇది నా పని కాదని అనుకోవడానికి లేదండి. ఏం చేయాలి? ప్రభు కోసం. చాలా మంది లోకంలో సువార్త చెప్పడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. చాలా మంది హింస పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకొని చాలా మంది ఏం చేస్తున్నారు, ఆగిపోతున్నారండి. ఇప్పుడే హింస వచ్చిందా? ఇప్పుడైనా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ దినాల్లో లేవా? రోమా సైన్యము క్రైస్తవులు అనబడిన వాడిని ఎంత హింసించారని తెలియదా? ఆ పెంతెకొస్తు పండుగ దినాన ఆ మేడగదిలో దాగుకోవడానికి కారణం ఏంటి? ఆ రోజు అప్పటికి యేసుప్రభు వారు చనిపోయారు అనుకోండి, శిష్యులందరూ బిక్కుమని భయపడుతూ ఏంటి వాళ్ళు మా గతి ఏమైపోతుందని భయంతో ఉన్న మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వచ్చి వాళ్ళని ఆదరించి ధైర్యపరిచినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఆ ప్రాంతాలన్నీ బలమైన కార్యాలు తన ఆత్మ ద్వారా శిష్యులు నడిపించి ఏం చేశాడు, తన బలమైన కార్యాలు చేయించుకోలేదా? అలాగా ఒక్కొక్కసారి పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండవు. ప్రతికూలతలో కూడా నువ్వేం చేయాలి? దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసంతో నువ్వేం చేయాలి? నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండి ఏం చేయాలి? సువార్త భారం కలిగి నువ్వు నమ్మకంగా వెళ్ళిపోవాలా. దీని స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని అవమానాలు పొందాడు తెలుసా పౌలు గారు? ఎన్ని అవమానాలు పొందాడండి. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండును వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేని అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏవైతే నాకు లాభసాటిగా ఉన్నాయో, ఏవైతే నాకు మేలును తెచ్చిపెట్టేవిగా ఉన్నాయో అవన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేస్తాను? నష్టముగా పెంటగా ఎంచుకుంటాను అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నష్టంగా ఎంచుకుంటా. అవి విలువైనవే, నా జీవితానికి అవి ఉపయోగకరంగా ఉన్నవే అయినప్పటికీ కూడా నేనేం చేస్తాను? నా క్రీస్తు నిమిత్తము, నా ప్రభు నిమిత్తము వాటిని నష్టముగా పెంట కింద ఎంచుకుంటాను అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే 11వ వచనం, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువు బాబు. అదే 3:11. నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో నేను పాలువాడుగా ఉండుట ఎట్టుదో నేను ఎరుగు నిమిత్తమును సమస్తమును నాకు కలిగిన సమస్తమును నేను నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఈ లోకంలో దేన్నైతే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తావో, దేనికైతే ఎక్కువగా విలువిస్తావో, దేనైతే ఇది నా జీవితానికి ప్రాముఖ్యమైందని
నమ్ముతావో, ఏదైతే ఇది మేలైనవి, నా జీవితానికి ఉపయోగకరమైనవి, ఇవి ఖ్యాతి కలివి, ఇవి చాలా నాకు గౌరవం తెచ్చి పెడతాయని దేని గురించి అయితే విలువిస్తావో, విలువిచ్చిన వాటన్నిటి కూడా పౌలు గారు ఏం చేశారట? పెంట కింద ఎంచుకున్నాడట. క్రీస్తు నిమిత్తము పెంట కింద ఎంచుకున్నాడట. మరి నువ్వు దేని కింద ఎంచుకుంటున్నావా? ఎంచుకోగలుగుతావు మాడగా? అందుకే అంటాడు కదా, ఏమంటాడు? మంచి మాట. ఈ మాట చెప్తున్నప్పుడు చాలా గుండెల్లో భారం వచ్చేస్తుంది. దినస్తోత్రం హల్లెలూయా. నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడ్డాను, దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను అంటాడు. దాన్ని పట్టుకోవాలని పరిగెడుతున్నాను అంటాడు. ఆ పరిగెట్టే క్రమంలో ఏమొచ్చిందంట? విలువైన మీద కళ్ళ ముందుకు వచ్చాయి, ఖ్యాతి కలిగి నా ముందుకు వచ్చాయి, మేలేది మీద దృష్టికి వచ్చాయి, అన్ని వచ్చాయి. కానీ వాటిని నేను చూడలేదు. వాటన్ని నష్టం కింద, పెంట కింద ఎంచుకున్నాను తప్ప నా ప్రభు పని విషయంలో, నా ప్రభు పనితో పోల్చుకుంటే అవన్నీ విలువలేనుగా నా దృష్టికి అవ్వబడ్డాయి. కాబట్టి వాటిని పెంట కింద ఎంచుకున్నాను. వాటి విలువ లేదు, అవి విలువైనవే, కానీ విలువ లేని వాటి కింద నేను నష్టం కింద పక్కకే నెట్టేశాను తప్ప వాటి మీద దృష్టి వచ్చి వాటికే పట్టుకొని నేనేం చేయలేదు. వాటినే పట్టుకొని వాటిని బట్టి నేనేం చేయలేదు. నన్ను నేను అతిశయపడలేదు అంటున్నాడు. దినస్తోత్రం హల్లెలూయా. నన్ను నేను అసహించుకోలేదు, వాటిని బట్టి పొంగిపోలేదు. నీ ఉద్యోగాలు బట్టా, డబ్బును బట్టా, ధనాన్ని బట్టా, గౌరవం బట్టా, లేకపోతే విలువైన దేని బట్టైనా, ఖ్యాతిగా దేని బట్టైనా సరే, ఈ లోకంలో ఏదైనప్పటికీ నా ప్రభువుని బట్టి నా సంతోషము, నా ప్రభువుని బట్టి అతిశయ కారణము నాకేమీ లేదు. నా ప్రభుని బట్టే నాకు అతిశయ కారణం అని చెప్పి ఇక్కడ ఇంక వేట బట్టి నాకు అతిశయ కారణం లేదు. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రభువుని బట్టి అతిశయిస్తున్నారు. అందుకే ఇర్మీయా గ్రంథం తీయండి, 9వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము. యెహోవాకు సెలవు. 23వ వచనం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనము. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని మీరు గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనట బట్టి మీరు అతిశయించవలను. అటువంటి వాటిలో నా పిల్లలారా నేను మీ విషయమై గొప్పగా ఆనందించేవాడిగా ఉన్నానని యెహోవానైనా నేను నీకు సెలవిస్తున్నానని మాట చెప్తాడు. దినస్తోత్రం హల్లెలూయా. ఎప్పుడట? ఈ లోకంలో విలువైన వాటిని బట్టి నువ్వు అతిశయించొద్దు, గొప్ప వాటిని బట్టి అతిశయించొద్దు, ఖ్యాతి గల వాటిని బట్టి అతిశయించొద్దు. ఈ లోకంలో ఏదైనా సరే నీ జీవితానికి ఉపయోగకరమైన దేని బట్టి అయినా సరే నువ్వు అతిశయించొద్దు. ఏమీ లేకపోయినా సరే నా ప్రభువుని బట్టే నువ్వు అతిశయించాలి. నాకు అతిశయ కారణం ఏమీ లేదు, నా ప్రభువు తప్ప అని చెప్పి పౌలు గారు అన్నట్టుగా మనం ఎవరిని బట్టి? భూమి మీద కృప చూపుతున్న నీతి న్యాయం జరిగించుతున్న యెహోవాను బట్టి మీరు అతిశయించాలి. అటువంటి వారి విషయంలో నేను ఆనందించే వాడిగా ఉన్నానని చెప్పి దేవుడే మాట్లాడతాడు స్వయంగా ఇర్మీయా భక్తుడి ద్వారా. ఇంకేమంటాడు? ఓ జ్ఞాని, నీ జ్ఞానం బట్టి నువ్వు అతిశయించుకో. ఓ సూర్యుడు, నీ సౌర్యాన్ని బట్టి అతిశయించుకో. ఏంటి?
ఓ ఐశ్వర్యవంతుడా, ఓ ధనంతో నిత్యము సుఖాలతో తేలుతున్నవారా, నువ్వు అతిశయించడానికి లేదు. ఎందుకంటే నీ దేవుని బట్టి అతిశయించవలసిన వాడుగా మనందరం ఉండాలనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లేఖనం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఎందుకు ఇక్కడ ఏమంటాడంటే దానికి ఎన్నో వచ్చిన అంటాడు కదా, ఏమంటాడు? దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడ్డాను, దాన్ని పట్టుకొని వాళ్ళని పరిగెత్తుతున్నాను. అసలు దేని పట్టుకోవాలి? ఇదివరకే నేను గెలిచానని, సంపూర్ణ సిద్ధి పొందానని నేను అనుకోవట్లేదు. కానీ దేని నిమిత్తమై క్రీస్తు చేత నేను పట్టబడ్డాను, దాన్ని పట్టుకోవాలని పరిగెడుతున్నాను. ఇదే నా తాపత్రయం. దేని పట్టుకోవాలనుకుంటున్నాడు? దేని పట్టుకోవాలనుకుంటున్నాడు అండి? దేని పట్టుకోవాలనుకుంటున్నాడు? అదే అందులో ఉంటుంది చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి. దేని పట్టుకోవాలంటే చెప్తాడు. మనం పట్టుకోవాల్సింది ఏంటి? అసలు మనం పట్టుకోవాల్సింది ఏంటండి? 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. మన పరిస్థితి భూమి మీద కాదట. భూమి మీద ఉంటే భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావేమో, కానీ నీ పౌరస్థితి ఇక్కడ కాదు. నీ పౌరస్థితి పరలోకం అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. అది నువ్వు గెలుచుకోవాల్సింది, అది నువ్వు పొందుకోవాల్సింది. దానికోసం నువ్వు ఏం చేయాలి? భూమి మీద ఏం చేయాలి? పరిగెట్టాలట. దానికోసం ఈ భూమి మీద నువ్వు ప్రయాసపడాలట. అసలైన దాన్ని మర్చిపోతున్నాం. మనం దేని గురిగా పెట్టుకోవాలో దాన్ని మర్చిపోతున్నాము. గురిగా లేని దాని గురించి, ఈ భూ సంబంధమైన వాటి గురించి పాకులాడుతూ ఏంటి మనశ్శాంతి లేక నష్టపోతున్నాము. ఇంకో మాట చెప్తాడండి. ఏ మాట అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండి పెట్టుకున్నావు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియ వలన కలిగినది కాదు, కనుక ఎవడనో అతిశయపడ వీలు లేదు. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన మాట మాట్లాడతాడు. దేవ స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యొక్క కుడిపార్శ్వ మనము కూర్చోవాలని మరి దేవుని సంకల్పమై ఉంది, యేసుప్రభు చిత్తమై ఉంది. కానీ యేసుప్రభు మూలంగా మనం ఏం చేయాలట? యేసుప్రభు మీద విశ్వాసం నుంచి మనం ఏం చేయాలట? ఆయన కుడిపార్శ్వంగా మనం కూర్చోవాలట. అలా కూర్చుండబెట్టేటకై ఏంటంటే ఈ మనం గురి వద్దకే పరిగెట్టేటట్టు మనం ఏం చేయాలి? మనం సిద్ధపరచుకోవాలి. ఇది మన గురి. అసలు క్రైస్తవుల యొక్క గురి ఏంటి? మన నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యం. అదే పరమందు మన పౌరస్థితి ఎక్కడుంది? భూమి మీద కాదు, పరమందు ఉందనే విషయాన్ని మనం తెలుసుకోవాలా. భూమి మీద కాదు. అన్నం అనుకుంటుంది నా బతుకంతా నా బడ్డీలోనే, లేకపోతే సినిమా పడుతుంది నా జీవితం అంతా ఆ ఉద్యోగం, లేకపోతే ఈ బిజినెస్, ఇవన్నీ కాదండి. ఇవన్నీ మనకు కాదు. ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన కొన్ని థింగ్స్ అంతే. అవి మనకి దేవుడు తన మహిమైశ్వరం చెప్పిన ప్రతిదీ ఎప్పుడు ఏం కావాలో అన్ని అందిస్తాడు. అది కాదు మన మెయిన్ థింగ్ ఏంటంటే మన మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? పరలోక రాజ్యం, నిత్యత్వం గురించిన ఆశ నీలో ఉండాలి. దీని గురించే పరిగెట్టాలి. నువ్వు
ఎప్పుడైతే డబ్బుల గురించో ధనం గురించో లేకపోతే ఈ లోకంలో చాలా విలువైన వాటి గురించో పరిగెట్టడం మొదలు పెడతావో, ఆ ఇచ్చే వాళ్ళ గురించి దృష్టి పెట్టుకొని వాళ్ళ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటావో, నమ్మకం పెట్టుకుని ఏ వ్యక్తి నీకు ఉపయోగపడాలంటే ముందు ఏం చేయాలి? ఆనుకోవలసిన వారి మీదే నువ్వు ఆనుకోవాలి, ఆధారపడవలసిన వారి మీదే నువ్వు ఆధారపడాలి, ఆయన్ని మీదే నువ్వు డిపెండ్ అవ్వాలి తప్ప వేరొకరిని నువ్వు ఆధారం చేసుకున్నావా? మనుషులు ఆధారం చేసుకోవద్దు, దేవుని ఆధారం చేసుకో. మనుషులను నమ్మటి కంటే, రాజులను నమ్మటి కంటే, రాజులను అధికారులను నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలంటున్నాడు. నీ మేలైన వారిని ఆశ్రయించవలసిన వాడువు ఆశ్రయించకుండానట్టు ఏం చేస్తున్నావు? ఎవరో ఇస్తారని, ఎవరో చేస్తారని వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయితే వారు ఇవ్వకపోగా తద్వారా వాళ్ళ బట్టి నువ్వు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరి అక్కడికి, ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టామని మాత్రం అనుకో, ఎందుకు నన్ను ఈ స్థితిలో ఉంచామని మాత్రమా నువ్వు అనొద్దు. దేవుడేమంటున్నాడు? ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడిచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, యేసు చేయి విడువాడు. పర్వతములు తొలగిపోయినను, బెట్టలు తత్తనను నా కృప నిన్ను విడిచిపెట్టనని దేవుడు మాట్లాడితే, కృప చూపించే దేవుని విడిచిపెట్టి ఎవరో మనుషులు ఆధారం చేసుకుంటున్నావే, దానివల్ల నీకేముండదు? ప్రయోజనము ఉండదు. ఉండాలంటే ముందు ఏం చేయాలి? ఆధారపడవలసిన వాడిని, అనుకోవలసిన వాడి మీదే నువ్వు అనుకోవాలా, ఆయన్నే మన గురిగా పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాను? ఈ బహుమానం ఏంటి? మన బహుమానము, మన నిరీక్షణ ఏంటి? మనం దేని గెలుచుకోవాలి? నిత్యత్వాన్ని, పరలోక రాజ్యాన్ని. దానికోసమే ప్రయాసపడాలి. అయితే ఈ దాని విషయమై ఏ రకమైన ప్రయాసపడ్డాడు పౌలు గారు? ఏ రకమైన రెండో కొరింథీ ఎంత ప్రయాసపడ్డాడు చెప్తున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఈ మాట ఎలా చెప్పాలి నాయనా? నేను చెప్పడానికి నేను సరిపోతానా బాబు అని అనుకుంటున్నాను, కానీ దేవుని కృపను బట్టి చక్కగా నేను నా ద్వారా దేవుడు మాట్లాడతాను. 6వ అధ్యాయం 5వ వచనం బాబు. మూడవ వచనం, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమి కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లలలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములోను మిగులు ఓర్పు గలవారమై పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలమును కుడి ఎడమ నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుఖి. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా పౌలు గారు? మాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇన్ని ఇబ్బందుల మధ్య మేము గురిగా పెట్టుకున్న ఆ గురిని నేనేం చేయలేదు, గురిని తప్పిపోలేదు, ఆ గురినే నిదానించి చూసాము. ఆ గురి నిదానించి చూస్తే ఆ గురి దగ్గరికి వెళ్దామని పరిగెడుతున్నప్పుడు, మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, మా పరిచర్య ధర్మాన్ని క్రమంగా మేము ఆ ధర్మంలో మనం నడుస్తున్నప్పుడు, ఆ ముందుకు వెళ్తున్నప్పుడు మాకేం కలిగాయి? మాకు అభ్యంతరంగా శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, దెబ్బలు తిన్నాము, సెలవులో వేయబడ్డాము, అల్లరిపాలు అయిపోయాము.
ఏంటి ప్రయాసంలోను జాగారం అంటే నిద్రలేను రాత్రులు ఎన్నో కలిపాము, ఉపవాసాలు ఉన్నాము. ఒకసారి ఏంటి మిగులు ఓర్పు, వీటన్నిటిలో మిగులు ఓర్పు గలవారుగా ఉంటూ పవిత్రతతోనూ జ్ఞానంతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే సత్యవాక్యం చెప్పే విషయంలో ఆటంకపరచబడకుండా ఏదో మమ్మల్ని ఆటంకపరుస్తుందనో, ఈ సమస్య మాకు ఆటంకపరుస్తుందనో ఆ సమస్యను బట్టి అభ్యంతరపడి అక్కడ నిలిచిపోయే వారిగా కాకుండా మా ఆత్మీయ జీవితాన్ని మా ఆత్మీయ జీవితాన్ని ఏం చేసామో మా ఏదైతే గురిగా పెట్టుకున్నామో ఆ గురి దగ్గరికి పరిగెత్తడానికి మా ప్రయత్నమో చేస్తూ ముందుకు సాగిపోయామన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తాడు. దిన స్తోత్రం హల్లెలూయా. మనం చిన్నది ఆటంకం వస్తే చాలు, ఏంటి ప్రార్థన చేసుకుందాం మనసు ఉంటుంది, మంచం దిగడానికి ఏముండదు, మనసు రాదు. ఈ కాలు ముడుచుకొని మంచం దిగి ఎవరు ప్రార్థన చేస్తాడు రా బాబు అని చెప్పి మంచం ఎక్కిపోయి ప్రార్థన పొద్దున చేద్దాం తెల్లవారు అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాం. స్తోత్రం హల్లెలూయా. అలాగే ఒక్కొక్కసారి ఈ చిన్న చిన్న అభ్యంతరాలకి ఎలాగైపోతే వాళ్ళకి ఇన్ని రకాలైన ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆటంకపరచబడకుండా ఏంటి వాళ్ళ ప్రయాణంలో వెనకున్నవన్నిటినీ మర్చిపోయి ముందున్న వాటి కొరకు ఏంటంటే వేగిరి పడ్డారట. వెనకున్న వాటిని అన్నిటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరి పడ్డారట. వెనకున్న వాటిని ఏంటి మర్చిపోవాలి? వెనకున్న వాటిని ఏంటి మర్చిపోవాలండి? అమ్మ ప్రేమని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అమ్మ అర్థమవుతుందా జానకమ్మ? వెనకున్న వాటిని ఏంటి మర్చిపోవాలి? వెనకున్న వాటిని అన్నిటిని మర్చిపోమన్నాడు కదా, అది ఏంటి మర్చిపోవాలి? అక్కడ వెనక తీరకు చూడకుండా అది ఏం చేయాలి? లోతు భార్యని ఏం చేయమంటాడు? ఆ పిల్లలు తీసుకొని పొమ్మంటాడు కదా. పొమ్మన్నప్పుడు ఏం చేసింది? ఈ లోకం మీద ఉన్న మక్కువ చంపుకోలేక లోతు భార్య ఏం చేసిందంటే వెనక తిరుగు చూసింది, ఉక్కు స్తంభం అయిపోయింది. స్తోత్రం హల్లెలూయా. ఉక్కు స్తంభం అయిపోయింది. ఈ రోజున మనకి కూడా చాలా విషయాలు దేవుని అయితే నమ్ముకున్నాం కానీ వెనక్కున్న వాటిని ఇంకా చాలా వాటి విషయం మీద మక్కువ వదులుకోలేకపోతున్నాం, ఇష్టాన్ని వదులుకోలేకపోతున్నాం, ఇష్టాన్ని చంపుకోలేకపోతున్నాం. మనకు చాలా ఇష్టాలు ఉంటాయి, చాలా కోరికలు ఉంటాయి, వాటిని చంపుకోవలసి. అందుకనే గోధుమ కింద భూమిలో పడి చస్తేనే తప్ప అది ఫలించదన్నట్టుగా ఈ లోకానుసారంగా మనం చచ్చిపోవాలండి. లోకానుసారంగా మనం చచ్చిన వారిగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా జీవించేటట్టు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలిగే స్థితిలో ఉండాలి. ఇది లేకపోతే మన ఆత్మీయ జీవితానికి ఏంటి ఏ ప్రయోజనమో అంటే మనము దేవుని బిడ్డలని చెప్పుకోవడంలో ఏం అర్థం ఉంటుంది? దేవుని స్తోత్రం హల్లెలూయా. అర్థం ఉంటుందా? అందు గురించే ఏమంటాడు? వెనుకున్నవన్నీ మర్చిపోమంటున్నాడు. ఒక్కొక్కసారి వెనుకున్న మర్చిపోతే జరిగిపోయిన సంఘటనలన్నీ తలపోసుకొని జ్ఞాపకం చేసుకొని తలడిల్లిపోతారు చాలా మంది. జరిగిపోయిన వాటి గురించి తలపోసుకొని ఏం చేస్తారు? తలడిల్లిపోతారు. జరగవలసిన దాని గురించి నువ్వు ఆలోచించి దేని మీద ఆధారపడుతూ ముందుకు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోమంటున్నాడు దేవుడు. అందుకని పౌలు గారు ఏం చేశాడట? వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే వేగురు పడుతూ వెనుకున్న వాటి ఏంటి జరిగిపోయిన సంఘటనలు ఏది జ్ఞాపకం చేసుకుంటే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళలేవు, ప్రయోజనం పొందలేవు, మేలైందని చూడలేవు. ఎవరో అవమానించారనో, నిందించారనో, లేకపోతే అవమానం చేశారనో, లేకపోతే ఇంకేదైనా నష్టం వచ్చిందనో ఆ జరిగిపోయిన వాటి విషయంలో మనుషులందరినీ జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళు చేసే ప్రతి అవమానం తలంచుకుంటూ నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీకు జీవితంలో మేలు ఉండదు. కానీ వాటన్నిటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు వేగిరి పడే విధంగా అది ఇహలోక పరంగా కావచ్చు, దైవచిత్తానుసారంగా కావచ్చు, మనం ముందుకు సాగిపోయే వరకు ఉన్నాం. నేను స్తోత్రం హల్లెలూయా. చూడొద్దు అన్నప్పుడు ఏం చేయాలి? లోబడాలి కదా. లోతు భార్య ఏం చేసింది? వెనక తిరిగి చూసింది. చూసావా? వెనక తిరిగి చూసిన మరుక్షణం ఏమైపోయింది? తానే కోల్పోయింది. ఈరోజు మనం కోల్పోతున్నాం అంటే, మనం కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తున్నాం అంటే మనకు ముందున్న వాటి కోసం మనకి ఏం లేదు, ఆసక్తి లేదు. కానీ వెనకున్న వాటి విషయంలో ఎక్కువగా ఆలోచిస్తూ మనం కోల్పోయే స్థితికి వచ్చేస్తాం. అందు గురించి ఆ కోల్పోయే స్థితిలో రాకుండా ముందేం చేయాలి? ముందున్న వాటి కొరకు పౌలు గారు అన్నట్టు వెనకున్నవి మార్చి ముందున్న వాటి కొరకు వేగిరి పడే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పటి వరకు నువ్వు చేసిన భక్తి ఎంతవరకు చేసావో నాకు తెలియదు, ఏమి సాధించావో నాకు తెలీదు.
ఒక్కొక్కరికి దేవుని నమ్ముకొని 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇంత వయసుకు వచ్చే అనుభవం కలిగి ఉన్నారు. కానీ దేవుళ్ళు ఎంతవరకు ఎదిగారంటే అదంత ప్రశ్నార్థకంగా కాకుండా, అయ్యో మేము ఇంతవరకు చేసిన భక్తి ఒక భక్తి కాదు, కానీ ఇంకా ఇక మీదటి నుంచి మేము చేయబోయే భక్తి ఇంకా ప్రయోజనకరంగా మేము మార్చుకోవాలనే ఉద్దేశంతో ఏం చేయాలండి? దేని నిమిత్తమే క్రీస్తు చేత పట్టబడ్డాడు, దాన్ని పట్టుకోవాలని ఎలాగైతే పౌలు గారు పరిగెడుతున్నాడో అదే రీతిగా మనం కూడా పరిగెట్టడానికి, మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మన వంతు కృషి చేద్దాం. ప్రియులారా, ఎక్కడైనా సరే, ఎక్కడైనా క్రీస్తు నిమిత్తమో ఎలాగైతే పట్టబడ్డాడు పౌలు గారు, మనం కూడా అలా పట్టబడ్డాము. అదే భారంతో అదే ప్రయాసతోటి, అదే అనేకమైన ఇబ్బందులు అన్నింటిలో నుంచి కూడా మనం ఏం చేయాలి? మనము దేవుళ్ళ ముందుకు సాగిపోతాం. ఈ చిన్న మాటలు ప్రభు పేట ముగిస్తున్నాను. తల వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీతో చక్కగా మాట్లాడాడు. అన్నం ఎప్పుడన్నా వస్తే, చర్చికి వస్తే మరి ఏటో తెలియదు, అన్నం ఏం మోసుకొస్తుందో తెలియదు, కానీ రాకపోతే రాదు, కానీ వస్తే మట్టుకు మంచి వాక్యమే దేవుడు మాట్లాడుతాడు. ఆవిడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.